పోల్చుకుంటున్నారు వాళ్ళ జీవితాన్ని. మరి మనకెలా గ్యారెంటీ ఉంటే చెప్పండి? 2000 సంవత్సరాల క్రితమే మీకు గ్యారెంటీ లేదు, మీకు కేవలము ఆవిరై ఉన్నారు. ఒక మూత చూస్తే కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వారు మీరు. ఈ జీవితము ఈ ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాం, ఆస్తి సమకూర్చుకోవాలని మీరు అనుకుంటారు, కానీ మీరు ఎలాంటి వారంటే ఎప్పుడు ఆవిరైపోతారో తెలియదు. గడ్డి పువ్వు లాంటిది జీవితం అన్నాడు దావీదు. గడ్డివాడును దాని పువ్వును రాలిపో. నీటి మీద బుడగ లాంటిది అన్నాడు. ఆ నీళ్ళ మీద బుడగుంటో చూడండి, సబ్బు పురుగు కానివ్వండి, బుడగలు కానివ్వండి, ఏం చెప్పుంటాయి, ఎప్పుడు బయలుపోతో తెలియదు. మరి అలాంటిది మన జీవితం. ఒకనాడేమో మనుషులకి మంచి ఆయుష్కాలం ఇచ్చాడు. 969 సంవత్సరాల వరకు, 180, 70, 80, 300, 400 సంవత్సరాల వరకు కూడా పిల్లల్ని ఇచ్చాడు. కానీ ఈ మనిషి తనకున్న జ్ఞానాన్ని బట్టి, ఈ లోకములో చూస్తున్న దానిని బట్టి నేనే నేనే అని దేవుని మర్చిపోయి మనిషి యొక్క అహంకారంతో ఏం చేశాడంటే పాపం చేయడం మొదలు పెట్టాడు. ఎలా ఎలా పాపం పెరుగుతుపోయేదో, ఎలా ఎలా మనిషి దేవునికి దూరం అవుతూ వచ్చాడు. దేవుడు మనిషి ఆయుష్కాలాన్ని తగ్గిస్తూ 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 వచ్చేసాడు. 120 సంవత్సరాలు, 60, 70, 80 సంవత్సరాలు, పెద్దడంతా గడ్డి పువ్వు లాంటి వాడు, నీటి మీద